గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్ ముందు గత 5 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం హాస్టల్ను తనిఖీ చేసే విద్యార్థులకు అందిస్తున్న భోజనంతో పాటు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 రోజులుగా కార్మికుల జీతాల కోసం సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆహారం స్వయంగా వండుకోవడాన్ని మీడియాలో చూసి బాధపడ్డానని, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే పిల్లలకు ఆహారం వడ్డించడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కూడా సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. ఈరోజు భూపాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం. మనం గత 5 రోజులుగా ఇందులో పనిచేస్తున్నటువంటి వంట మనుషులు కావచ్చు, తర్వాత వాచ్మెన్స్ కావచ్చు, క్లీనింగ్ చేసేటువంటి స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా సమ్మెలో పోవడం జరిగింది. దానికి కారణం ఏందని మరి ఈరోజు నేను కూడా మీడియాలో చూసిన తర్వాతనే అసలు ఏమైందని తెలుసుకుంటే, వీళ్ళ గతంలో ఇచ్చేటువంటి శాలరీస్ను 19,500 రూపాయలేమో వీళ్ళకి శాలరీస్ ఇచ్చేది. దాన్ని తగ్గిస్తూ ఒక జియో తీసుకొచ్చి దాని శాలరీస్ను దాదాపు 11,500 రూపాయలేమో చేసిందని తెలిసింది. దానివల్ల వీళ్ళకు దాదాపుగా మరి 9,000 ఎంతో 8,000 తగ్గిందని, దానివల్ల మాకు అసలు జీతాలు పెంచమని మేము అడిగితే మా ఉన్న జీతాలే తగ్గించాలని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడే మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది నేను. ఎందుకంటే నిన్ననే పిల్లలు వంట చేసుకొని తిన్నారనేటువంటిది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఒక ప్రభుత్వం నడిపేటువంటి స్కూల్స్లలో ఒకవేళ సమ్మె పోయే పరిస్థితి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి జిల్లా యంత్రాంగం కానీ, సంబంధిత అధికారులు కానీ ఇవన్నీ చేసుకోకుండా పిల్లలే వంట చేసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం తగ్గించినటువంటి జీతాలను పెంచి మరి వాళ్ళ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా, ఎందుకంటే పేదవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు ఏదో ఆకలితోటి బాధతోటి చేస్తున్నటువంటి సమ్మె తప్ప ఎవరి మీద కక్షతోటి చేస్తున్నది కాదు. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇక్కడ